పొప్పడికాయతోటి ఫ్రూటీ కచ్చకాయలు ఉండాలండి. పొప్పడికాయతోటి ఫ్రూటీ చేస్తున్నా చూడండి. పొప్పడికాయను అంతా మనం పైది పొట్టు తీసుకోవాలండి. ఇలా పిల్లలతోటి ఏం లేకుండా తీసుకోవాలండి. మనం మళ్ళీ చేసింది చేస్తామా? పొప్పడికాయ పొట్టు అంతా పిల్లలతోటి ఇలా మొత్తం ఏం లేకుండా తీసేయాలండి. ఇందులో గింజలన్నీ ఇలా తీసేయాలండి. ఏం లేకుండా ఒక గింజ కూడా లేకుండా మొత్తము తీసేయాలి. గింజలు మొత్తం తీసేయాలి. ఇలా అంతా ఏం లేకుండా నీట్గా ఇట్లా పై పొట్టు ఇదంతా మంచిగా నీట్గా తీసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా ముక్కలను కట్ చేసుకోవాలండి. పెట్టుకొని ముక్కలు చూపి పెద్దగా వస్తుంది. కట్ చేసిన తర్వాత ముక్కలన్నీ ఒకటే సైజు వచ్చేలాగా ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలండి. సేమ్ సైజు రావాలండి. ఇట్లన్నీ కట్ చేసుకోవాలి. సేమ్ సైజు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇగో ఇలా రావాలండి. మనం ఒక ½ లీటర్ అన్ని వాటర్ పెట్టుకొని బాగా 1 లీటర్ అన్ని ఉన్నాయండి. 1 లీటర్ అన్ని వాటర్ పెట్టుకొని బాగా ఇట్లా మసలనియాలండి. మసలే వాటిలల్లో ఈ ముక్కలుగా మనం చేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. ఇగో ఇట్లా వచ్చినాయి చూడండి. ఇగో ఇట్లా కొంచెము ఉడికినాయి. ఇక మనకు ఒకటి తీసుకొని ఇగో ఇట్లా అనుకుంటే వచ్చేసినాయి చూడండి. ఇగో ఇట్లా ఉడికినాయి అన్నట్టుగా. ఇవి మొత్తము వాటర్ వంపేసుకోవాలండి. ఏం లేకుండా వాటర్ వంపేసుకోవాలి. ఈ గ్లాస్ తోటి గ్లాస్ మీద కొద్దిగా వేసుకుంటున్నానండి. వాటర్ కొంచెం ఇట్లా తడిసేటట్టుగా వాటర్ పోసుకుంటే చాలండి. షుగరు ఇగో ఇలా కొంచెం వాటర్ ఇట్లా చక్కెర తడిసేలాగా కొద్దిగా కొన్ని ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. చక్కెర దాకా ఇట్లానే కలుపుతూ ఉండాలండి. లేదంటే మనకు అడుగు పట్టేస్తుందండి. చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలాగో ఇట్లా కొంచెం ఇట్లా పాకంలాగా రావాలండి. బాగా పాకంలాగా రావద్దు, అవసరం లేదు. కొంచెం ఇట్లా కొంచెం కొద్దిగా ఇట్లా కొద్దిగా ఇట్లా కొంచెం ఇట్లా అప్పుకునేటట్టు వస్తే చాలండి. అంతేనండి. ఇక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ ఇందులో వేసుకోవాలండి.
వేసుకున్న తర్వాత వీటికన్నిటికీ బాగా మంచి ఇట్లంతా మొత్తము కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిలో కూడా కొంచెము ఇట్లా ఉడకనివ్వాలండి. అన్నీ తీసి ఇట్లా మన జాలీలాగా ఉన్నది కదండి, దీంట్లో వేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకొని ఇలా మొత్తం తీసేసుకోవాలండి. కారం కనబడండి. ఇది ఉడవికాయ అది నీళ్ళు చూసినా ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. లేకుంటే నీళ్ళు మొత్తం ఇంటికి ఎంత బాగుంటుంది. ఇవి ఉడికిన తర్వాత ఇట్లా మనకు ఇట్లా అయినాయండి ఫ్రూటీ ఇవి మంచిగా ఇట్లా మొత్తం ఏవి చక్కెర వాటర్ ఏం లేకుండా ఇలా ఉడికించుకోవాలండి. చక్కెర వాటర్ ఏం ఉండొద్దు. ఇలా ఉడికించుకున్న తర్వాత తీసి నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మీకు క్రీమ్ ఎంత రెడ్ ఉంది. వేరే కలర్లో వస్తుంది. కొద్ది కలర్ కొద్ది వేస్తే ఇలా అన్ని కలర్స్ కలుపుకున్నానండి. కలర్స్ కలుపుకొని చాలా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగున్నాయండి. ఇవి చూస్తుంటేనే చాలా ఇప్పుడు తినేయాలన్నంత ఇదిగా ఉన్నాయి. నేను అన్ని కలర్స్ కలుపుకున్నాను. వీటిని ఎండలో పెట్టుకోవాలండి. మనం ఎండలో పెట్టుకొని ఒక జార్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి. ఏం ఖరాబ్ కావండి. చెప్పండి. ఇవి ఫ్రూటీ రెడీ అయినాయండి. కొంచెం 1 గంట ఆరబెట్టుకున్నామండి. చాలా ఎంత బాగా వచ్చినాయి చూడండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా, చాలా మల్టీ కలర్ చాలా బాగున్నాయండి.